అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రజ్యోతి దినపత్రికకు విశాఖపట్నంలో 15 కోట్ల విలువైన 74 సెంట్ల భూమిని అప్పనంగా కట్టబెట్టింది అని సాక్షి మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు గగ్గోలు పెడతా ఉన్నారు. ఆంధ్రజ్యోతికి గతంలో అక్రమంగా 1.5 ఎకరాలు కేటాయించారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అందుకే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూ కేటాయింపును రద్దు చేశారు. ఆ నిర్ణయం మీద జ్యోతి యాజమాన్యం కోర్టుకు వెళ్ళింది. కోర్టులో అనుకూల తీర్పు వచ్చిన వెంటనే ఆగమేఘాల మీద 12 రోజుల్లోనే మళ్ళీ భూమి కేటాయించారు. తీర్పు రావడానికి ముందే ఏపీఎల్ఎంఏ సమావేశంలో భూమార్పిడి ప్రతిపాదనలు ఆమోదించారు అని అడ్డగోలుగా తనకు మాత్రమే సాధ్యమైన అసత్యాలతో సాక్షి కథనాలు రాసింది. వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవుతారు. వాళ్ళకి సత్యాసత్యాలతో పని లేదు. పైనుంచి ఏ స్క్రిప్ట్ వస్తుందో దాన్నే ఫాలో అవుతుంటారు, విషం కక్కుతూ ఉంటారు, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారం చేస్తూ ఉంటారు. వాస్తవంగా ఇది ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా కేటాయించిన భూమి కాదు. అది ఎప్పుడు 2014లోనే ఆమోద పబ్లికేషన్ సంస్థకు, ఆంధ్రజ్యోతి యాజమాన్య సంస్థకు 1.5 ఎకరాల భూమిని ప్రభుత్వం మార్కెట్ ధర చెల్లించే విధంగా కేటాయించింది. అంటే ఫ్రీగానో సబ్సిడీ రేటుకో ఇవ్వలేదు. ఆ రోజున్న మార్కెట్ ధర 2017లో ఎంత ఉందో ఆ ధర చెల్లించే విధంగా కేటాయించింది. ఆ మార్కెట్ ధర చెల్లించి ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఆ భూమిని కొనుగోలు చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో కక్ష సాధింపు వైఖరితో ఆ భూ కేటాయింపుని రద్దు చేశాడు. దాని మీద జ్యోతి యాజమాన్యం కోర్టుకు వెళ్ళింది. 4 ఏళ్ల తర్వాత 2024 నవంబర్లో వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు తప్పుబడుతూ ఈ భూ కేటాయింపు రద్దు ఉత్తర్వులను కొట్టేసింది. సో కోర్టు కొట్టేసింది కాబట్టి ఆంధ్రజ్యోతికి ఆ 1.5 ఎకరాల భూమిని ఇవ్వాలి. సో ఇప్పుడు ఆ 1.5 ఎకరాల భూమిలో 74 సెంట్లు నేషనల్ హైవే బఫర్ జోన్లోకి పోయింది. సో బఫర్ జోన్లో ఉంటే దానిలో మనమే నిర్మాణాలు చేయడానికి ఉండదు, రోడ్డు మార్జిన్లో ఉంటుంది. ఆ భూమిలో నిర్మాణాలు జరపడానికి వీలుండదు. దాంతో ఆ సంస్థ వాళ్ళు మేము డబ్బులేమో 1.5 ఎకరానికి చెల్లించాము, 74 సెంట్లు మేము వాడుకోవటానికి కూడా ఉపయోగం లేకుండా పోయింది, మాకు ప్రత్యామ్నాయం చూపించండి ప్రభుత్వాన్ని అడిగితే అంతే విస్తీర్ణంలో ఆ భూమికి వెనక వైపు ఉన్న భూమిని ప్రభుత్వం కేటాయించింది. దీని మీద సాక్షి పెడబొబ్బలు పెడతా ఉంది. చంద్రబాబు తన నిత్యం పొగిడే ఆంధ్రజ్యోతికి అడ్డగోలుగా అతి విలువైన భూమిని దోచిపెట్టాడని కథనాలు వండి వార్చుతూ ఉంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆంధ్రజ్యోతికి అప్పనంగా ఏమీ దోచిపెట్టలేదు. వాళ్ళు మార్కెట్ రేట్ చెల్లించే తీసుకున్నారు. అసలు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1986లోనే ఆంధ్రజ్యోతి యాజమాన్యం, పాత యాజమాన్యం ఉండేది, ఆంధ్ర ప్రింటర్స్ లిమిటెడ్ అనే ఉండేది. ఆంధ్ర ప్రింటర్స్ వాళ్ళకి విశాఖపట్నంలో భూమి కేటాయించారు. అయితే అది ఎక్కడో దూరంగా ఉండటం మూలంగా వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. సో 2002లో ఆంధ్రజ్యోతి యాజమాన్యం మారిన తర్వాత, రాధాకృష్ణ గారు టేక్ ఓవర్ చేసిన తర్వాత అప్పుడున్న పాలసీ ప్రకారం తమకు ఎడిషన్ సెంటర్లు ఉన్న చోట భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. 2017లో ప్రభుత్వం మార్కెట్ రేట్ కట్టించుకొని విశాఖపట్నంలో భూమి కేటాయించింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రద్దు చేశాడు. అమరావతిలో చేసినట్టుగా, అమరావతిలో ఎట్లయితే అమరావతి కోర్ ఏరియాస్లో పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో సెంటు పట్టాలు ఇచ్చాడో, అలాగే ఈ కేటాయించిన భూమిలో కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి. సరే, వాళ్ళు ఏదో కోర్టుకు వెళ్ళారు, కోర్టు అనుకూలంగా తీర్పిచ్చింది కాబట్టి వాళ్ళ భూమి వాళ్ళకి దక్కింది. సో ఇప్పుడు దీన్ని బఫర్ జోన్లోకి పోయిన దానికి బదులుగా కొంత భూమి ప్రభుత్వం కేటాయిస్తే కొత్త కేటాయింపులు జరిపినట్టుగా వీళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. సాక్షి, వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా అదే ఉచిత కేటాయింపులు చేశారు అన్నట్టుగా, కొత్తగా కేటాయించారు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. కోర్టు తీర్పు రాకముందే వీళ్ళు నిర్ణయం తీసుకున్నారని కూడా రాస్తున్నారు. యాక్చువల్గా కోర్టు తీర్పు వచ్చిన తర్వాత 1 ఇయర్కి ఈ నిర్ణయం తీసుకున్నారు. 2024 నవంబర్లో కోర్టు తీర్పు వస్తే ఆ తర్వాత సంవత్సరం పట్టింది వీళ్ళు కాంపెన్సేట్ చేయడానికి, ఆ తీర్పును అమలు చేయడానికి. సో ప్రతి విషయాన్ని వివాదాస్పదం చేయటం, తప్పుడు ప్రచారం చేయటం, రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం వీళ్ళకి అలవాటు. ఈ భూమిని అప్పనంగా ఏం అప్పచెప్పలేదు, కొన్ని కండిషన్స్తో అప్పచెప్పారు. ఈ భూమి ఇతర అవసరాలకు వాడకూడదు, వీళ్ళు ఏ ప్రయోజనాల కోసం అయితే అడిగారో దానికోసమే వాడాలి, ఈ భూమిని ఎవరికి అమ్మకూడదు, అలాగే 3 ఏళ్లలోపు వినియోగించుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు కూడా విధించింది. Like, share and subscribe to Rajaniti channel.